సార్, ప్రస్తుతానికి ఈ క్యాన్సర్‌కి సంబంధించి రష్యా వాళ్ళు ఒక వ్యాక్సిన్ కనుక్కున్నాము అని చెబుతూ ఉన్నారు. 100% సక్సెస్ రేట్ ఉంది అని కూడా చెబుతున్న నేపథ్యంలో మనకి తెలుసు క్యాన్సర్ అనేది ఎంతటి ప్రాణాంతకమైనదో. ఇప్పటివరకు ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు. దాని నుంచి కోలుకున్నప్పటికీ కూడా రివర్స్‌లో వచ్చిన సందర్భాలున్నాయి. వాళ్ళ టైమ్ స్పాన్ ఏదైతే ఉందో అది తగ్గిపోయిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. బట్ ఇప్పుడు రష్యా 100% సక్సెస్ రేట్ చూపిస్తుంది వ్యాక్సిన్ అని చెబుతున్నారు కదా! ఆ వ్యాక్సిన్ గురించి ఒకసారి చెప్తారా? మనందరికీ తెలుసు రష్యా వాళ్ళు రీసెంట్‌గా అనౌన్స్ చేశారు. ఒక ఎంటిరోమిక్స్ అని ఒక ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారు చేశామని. అక్కడ నేషనల్ మెడికల్ రేడియాలజికల్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఈ వ్యాక్సిన్ ముఖ్యంగా కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటే పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్స్ ట్రీట్మెంట్ కోసం తయారు చేయడం జరిగింది. అయితే వాళ్ళు 100% సక్సెస్ అని చెబుతున్నారు కానీ ప్రస్తుతం అది ఇంకా ఫేజ్ 1 ట్రయల్స్ అంటే ప్రాథమిక స్టేజెస్‌లోనే ఉంది. ఓకే. ఇప్పుడు ఎంటరోమిక్స్ అంటున్నారు కదా సార్! అంటే ఏంటి ఈ వైరస్? అంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు కోవిడ్‌లో వినుంటాం. కోవిడ్-19 టైంలో కోవిడ్ వ్యాక్సిన్ అని వినుంటాం. ఈ ఎంఆర్ఎన్ఏ వైరస్ కూడా అంటే ఇందులో 4 నాన్ పాథలాజికల్ వైరసెస్‌ని కలిపి సిమిలర్ అలాగే పనిచేసే ఒక వ్యాక్సిన్‌ని కనుక్కోవడం జరిగింది. ఇది 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి డైరెక్ట్‌గా క్యాన్సర్ సెల్స్‌ని చంపడం ఒకటి. ఇంకొకటి ఆ పర్టిక్యులర్ దీన్ని పర్సనలైజ్డ్ క్యాన్సర్ వ్యాక్సిన్ అని అంటున్నారు. మీరు వినే ఉంటారు. వ్యాక్సిన్‌లో పర్సనలైజ్డ్ క్యాన్సర్ ఏముంటుంది అని అంటే ఆ పర్టిక్యులర్ క్యాన్సర్ సంబంధించిన జెనెటిక్ ప్రొఫైల్‌ని ఆల్రెడీ ఈ వ్యాక్సిన్‌కి ఎక్స్‌పోజ్ చేయడం జరుగుతుంది. సో మన శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ వ్యాక్సిన్ శరీరంలోకి ఇచ్చిన తర్వాత అది ఆ పర్టిక్యులర్ క్యాన్సర్ జెనెటిక్ ప్రొఫైల్‌ని ఐడెంటిఫై చేసి మన శరీరాన్ని అంటే మన బాడీలో ఇమ్యూన్ రెస్పాన్స్‌ని ఎన్హాన్స్ చేస్తుంది. అంటే మన శరీరంలోని కణాలు అంటే వ్యాధి నిరోధక శక్తి టీ సెల్స్ అంటారు. వాటిల్ని ఎన్హాన్స్ చేసి వాటిని ఎక్కువ ప్రొడ్యూస్ చేసి అంటే CD4, CD8 సెల్స్ అని ఉంటాయి. ఆ సెల్స్‌ని ఇంక్రీజ్ చేసి మన శరీరంలో ఇమ్యూనిటీతోనే వ్యాధిని క్యూర్ చేసే వ్యాధిని ప్రారద్రోలే ఒక ప్రక్రియని వీళ్ళు కనుగొన్నారనమాట. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు మీరన్నట్టు ఈ ఈ వ్యాక్సిన్‌కి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని కోవిడ్-19లో కూడా యూజ్ చేశారు అంటున్నారు. నిజమేనా అండి? అంటే సిమిలర్ వైరస్ ఎగ్జాక్ట్ సేమ్ వ్యాక్సిన్ కాదు. అది సిమిలర్ మోడల్‌లో పనిచేస్తుంది. ఓకే. ఇప్పుడు దీన్ని ఎంఆర్ఎన్ఏ అంటున్నారు కదా! ఎట్లా అంటే దీని గురించి మీరేం చెప్తారు సార్? అదే ఎంఆర్ఎన్ఏ అంటే పర్టిక్యులర్‌గా ఒక కణం అంటే మన ఆ వైరస్‌లో ఉన్న ఒక పర్టిక్యులర్ కణాన్ని తీసుకొని దాన్ని డెవలప్ చేసి దాన్ని ఈ వ్యాధి యొక్క జెనెటిక్ ప్రొఫైల్‌కి సెన్సిటైజ్ చేస్తారనమాట. అప్పుడు ఒకసారి మన బాడీలో ఇండ్యూస్ చేసిన తర్వాత అది మల్టిపుల్ టైమ్స్ రెప్లికేట్ అయ్యి ఒకసారి ఆ పర్టిక్యులర్ జీనోమ్‌కి ఎక్స్‌పోజ్ అయిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ రెప్లికేట్ అయ్యి మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్‌తో ఇంటరాక్ట్ అయ్యి పనిచేయడం మొదలుపెడుతుంది. అంటే ఎటువంటి బాడీకైనా ఇది సూటబుల్ అవుతుందా? మనం క్యాన్సర్స్‌లో చాలా రకాలు చూస్తూ ఉంటాం కదా! వాటన్నిటికి కూడా దీన్ని యూజ్ చేయొచ్చా? ప్రస్తుతం అయితే వీళ్ళు ఓన్లీ కోలోరెక్టల్ అంటే పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్ మీదే ట్రయల్స్ చేశారు. ఫ్యూచర్‌లో మేబీ ఇంకా మోర్ అండ్ మోర్ క్యాన్సర్స్ కూడా ట్రయల్స్ చేస్తారని ఆశిస్తున్నాను. సాధారణంగా ఇలాంటి వ్యాక్సిన్స్ వాడినప్పుడు కోవిడ్-19లో కూడా ఈ కొంతమంది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొంతమంది డెత్ రేట్ చూసాం. దానికి వన్ ఆఫ్ ద రీజన్ అప్పుడు వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే అండ్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. రకరకాల అది గాసిప్సా, రూమర్సా తెలీదు గానీ మనం వింటూ ఉన్నాం ఇప్పటికీ కూడా. సో మరి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? మీరు చాలా సెన్సిటివ్ క్వెషన్ అడిగారమ్మా. యాక్చువల్‌గా మీరన్నది చాలా కరెక్ట్. ఇప్పుడు ఇందాక అన్నాను మీకు ప్రారంభ దశలో ఉంది ఫేజ్ 1 అని చెప్పాం. ఇలాగ క్యాన్సర్ ట్రయల్స్‌లో కూడా రకరకాల ఫేజెస్ ఉంటాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అనేసి. అంటే ఫస్ట్ దాంట్లోనేమో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా? నెక్స్ట్ ఫేజ్‌లో ఎలా పనిచేస్తుంది? అసలు సరిగ్గా పనిచేస్తుందా లేదా? ఫేజ్ 3లో ఈ ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ ఉన్న ట్రీట్మెంట్‌కి దానికి కంపేర్ చేసి చూడటం జరుగుతుంది. ఇవన్నీ తర్వాత పోస్ట్ సర్వేలెన్స్ అంటారు. అంటే దీన్ని రియల్ వరల్డ్ సినారియో అంటారు. అంటే ఏం జరుగుతుందంటే ఇందాక మీరన్నట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత దాని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ప్రజల్లో ఎట్లా ఉంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఇందాక మీరన్నారు చాలామంది
కోవిడ్ మూలంగా డీజనరేటివ్ బ్రెయిన్ డిసీజెస్ అని, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, స్ట్రోక్స్ వస్తున్నాయని, అంటే కారణాలు ఏదన్నా కూడా ఎగ్జాక్ట్ మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నా లేకపోయినా కూడా చాలా మంది కోవిడ్ వ్యాక్సిన్ నుంచే వస్తుంది అని అంటున్నారు. సో ఇలాగా దీన్ని మార్కెట్లో రిలీజ్ చేసిన తర్వాత దీనికి పోస్ట్ సర్వేలెన్స్ అనేది చేయాల్సి వస్తుందమ్మా. అంటే కనీసం ఒక 1 or 2 years స్టడీ చేస్తే కానీ నిజంగా దీనిలో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తున్నాయని తెలియడం జరుగుతుంది.